తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్ ఒప్పందాల సాధన అతిపెద్దదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దావోస్ సదస్సు ద్వారా దాదాపు 1.80 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్టు చెప్పారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంపై కొందరు చేసిన దుష్ప్రచారం పటాపంచలయ్యింది. ప్రభుత్వంపై రాష్ట్రంపై నమ్మకం ఉంచుతూ భారీ పెట్టుబడులకు చాలా మంది ముందుకు వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక ఒప్పందాన్ని చేసుకున్నాం. ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కి సంబంధించి సింగపూర్లో 10th చదువుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం ద్వారా ప్రపంచంతోనే పోటీ పడే నిష్ణాతులను సింగపూర్ సంస్థ తయారు చేస్తుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని ఇక్కడ చదువుకునే విద్యార్థులను కూడా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఐటీఈలో శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి కూడా విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం ద్వారా మన సంస్థల్లో కూడా వాళ్ళ విద్యార్థులు కొంతకాలం వచ్చి ఇక్కడ మన విద్యార్థులతో కలిసిమెలిసి చదువుకుంటే సాంకేతిక నైపుణ్యం పెరుగుతుంది, మన వాళ్ళకు కూడా అవగాహన పెంపొందుతుంది. తద్వారా ఎంతో లక్షలాది మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యం లేక నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అందుకే ఆ ఒప్పందంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో చర్చించడం, సాంకేతిక నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మనము సింగపూర్ ప్రభుత్వం కలిసి పనిచేయాలని కూడా ఒక ఒప్పందానికి వచ్చినాం. అది భవిష్యత్తులో మన సాంకేతిక నైపుణ్యాన్ని వేగంగా పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు. హైదరాబాద్ అంటేనే బిజినెస్ అనే బ్రాండ్ ఏర్పడిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గత ఏడాది దావోస్ సదస్సులో 40,000 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. ఇది స్థిరమైన వ్యాపార అనుకూలమైన ప్రభుత్వమని వ్యాపారులు విశ్వసించారు. అందుకే 2024 దావోస్ పర్యటన కంటే ఈసారి 4 రెట్లు అధికంగా ఒప్పందాలు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లుగా శ్రీధర్ బాబు వెల్లడించారు. గత సంవత్సరం 2024 జనవరి మాసంలో జరిగిన దావోస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఆనాడు ఎప్పుడు లేని విధంగా 40,000 పైచిలకు ఒప్పందాలు చేసుకొని తదుపరి సంవత్సర కాలం పాటు కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంలో కూడా ఒక మెరుగైన వాణిజ్యం వ్యాపారం ఈరోజు ఒక ఇండస్ట్రీ సెంట్రిక్ స్టేట్గా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా ముందుకెళ్తా ఉన్న తరుణంలో మా పాలసీ విధానాలు కానీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న విధానపరమైన ఆలోచనలు కానీ గమనించి పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టడానికి ముందుకొచ్చిన మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా మీ ద్వారా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కిందటి దావోస్ పర్యటన కంటే ఈసారి 4 రెట్లు ఎక్కువగా 1,79,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకున్నాం. ఎర్రమంజిల్లోని జలసౌధంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ములుగులోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు, ఫ్లడ్ కెనాల్ పనులు, గోదావరి కరకట్ట నిర్మాణం వేగవంతం చేయాలని, లక్నవరం టు రామప్ప కెనాల్ నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గడువులోపు పనులు పూర్తి అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఖండించారు. ఉనికి కోసం బండి సంజయ్ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గద్దర్ త్యాగం మర్చిపోయి
కించపరిచే విధంగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ స్థాయికి తగ్గట్టు మాట్లాడారని హితవు పలికారు. యుద్ధ నౌక గద్దర్ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గద్దర్ యొక్క త్యాగం మర్చిపోయి తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రని మీరు మర్చిపోయి వారిని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మీ వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాల్సిందిగా నేను చెప్తా ఉన్నాను. పద్మ అవార్డులు అనేవి బీజేపీ భావజాలము, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ భావజాలంకి ఇవ్వాలని మీరేమైనా కొత్తగా రాజ్యాంగంలో వెసులుబాటు చేసుకున్నారా? ఈ పార్టీలకు అతీతంగా సమాజంలో సేవ చేసిన వ్యక్తులకు ఇవ్వాల్సిన పద్మ అవార్డులు కూడా మీరు పార్టీ రంగు పోయడం వల్ల వాటి విలువను తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజా యుద్ధ నౌక పిలుపడే గద్దర్ గారు మీరు అవార్డులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల మనసులో స్థిరస్థాయిగా ఉండిపోతారు. ఆనాడు సాక్షాత్ ప్రధానమంత్రి గారు గద్దర్ని ప్రశంసించిన సందర్భం మర్చిపోయినట్టున్నారు సంజయ్ గారు. చాలా మంది బీజేపీ నాయకులు తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన పాట, కట్టిన గజ్జ వల్ల తెలంగాణ వచ్చింది అని ప్రశంసించినటువంటి మాటలు, ఆలింగనం చేసుకున్న సందర్భాలు మర్చిపోయినట్టున్నారు. ఇవాళ గద్దర్ని కించపరిచే హెబ్రోన్ చర్చ్ వ్యవహారంలో రాజకీయ జోక్యం తగదని ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్, భారత్ క్రిస్టియన్ కౌన్సిల్ పేర్కొంది. చర్చ్ వ్యవహారంలో తలదూరుస్తూ హెబ్రోన్ చర్చ్ను దోచుకోవడానికి కుట్ర పన్నుతున్న మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఫాస్టర్ భాస్కర్ ముల్కాలా డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక చర్చీలు కలిగి సువార్త ప్రకటనే లక్ష్యంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్ ఏకైక క్రైస్తవ డినామినేషన్ గోల్కొండ చర్చి అని తెలిపారు. చర్చిలో ట్రస్ట్, సొసైటీ గ్రూపుల మధ్య అంతర్గతంగా ఉన్న వివాదాలను సాకుగా తీసుకుని గత కొన్నేళ్లుగా దర్పల్లి రాజేశ్వరరావు చర్చిని ఆర్థికంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. క్రైస్తవ ఐక్య వేదిక పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. దాని ఆధ్వర్యంలో మాట్లాడుతూ ఏదైతే హెబ్రోన్ సంఘంలో జరుగుతున్న ఏదైతే గ్యాంబ్లింగ్ జరుగుతుందో, హెబ్రోన్ సంఘంలో జరుగుతున్న గ్యాంబ్లింగ్ ని అరికట్టాలి అన్నది మా ఉద్దేశమైన ఈ ప్రెస్ మీట్. దీంట్లో జరుగుతున్న ఈ కొంతమంది తెలంగాణ ఇతరులు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొట్లాడి నిధులు నియామకాలు అనే సబ్జెక్టు మీద మనం ఏదైతే కొట్లాడి తెలంగాణ చేసుకున్నామో, ఇంకా తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రం వాళ్ళు కూడా ఈ తెలంగాణలో వచ్చి ఆధిపత్యం చెలాయిస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేసి వారు ఇక్కడ ఏదైతే చలామణి ఇచ్చినారు, మేము ఈ గవర్నమెంట్ తప్పుగా పట్టిస్తున్నారు. దయచేసి వారిని కూడా గవర్నమెంట్ వారు గమనించవలసిందిగా కోరుతున్నాం. మోహన్ బాబు అండ్ టీమ్, ఎక్స్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు వారిద్దరిని కూడా దయచేసి హెబ్రోన్ సంస్థ అది స్పిరిచువల్, ఆధ్యాత్మికమైనది. 20,000 సంఘాలు దానికి ఉన్నాయి. అందులో సొసైటీ తరఫున జరుపుతున్నటువంటి వీరాచారి మరియు ఎఫ్సిఎస్ పీటర్ ట్రస్ట్ వారిద్దరు కలుసుకున్నారు. వారు మంచిగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు. అలాగా కానివ్వండి. మూడవ వ్యక్తిగా ఎంటర్ అయ్యి అక్కడున్న లోకల్ గ్రూప్ అని కొత్తగా తయారు చేస్తున్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్న హైడ్రాను నిషేధించాలని విద్యా సంస్థల అధినేత నల్ల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దివ్యానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరుతో తాము భారతదేశంలో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఉన్నామా అని ప్రజలు వణికిపోతున్నారని అన్నారు. చట్టపరంగా స్థలాలు కొనుగోలు చేసి నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వివిధ శాఖల నుంచి అనుమతులు తీసుకుని నిర్మించుకున్న నిర్మాణాలను అకారణంగా నేలమట్టం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తుల వివరాలు కూడా తీసుకోకుండా ముసుగు దొంగల్లా వచ్చి భారీ నిర్మాణాలను కూల్చివేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. మొన్న డిసెంబర్ 1st వీక్లో మాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది హైడ్రా నుంచి. దానికి మేము సమాధానం ఇచ్చాం. తర్వాత జనవరి 8వ తారీఖు నాడు రంగనాథ్ గారు మా సైట్ విజిట్ చేశారు. విజిట్ చేసిన సందర్భంలో కూడా మేము వారికి మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేశాం. కానీ ఆయన ఏ డాక్యుమెంట్ను కూడా వెరిఫై చేయకుండా మళ్ళీ జనవరి 20 నాడు మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు. జనవరి 23 నాడు వాళ్ళ ఆఫీస్కి వచ్చేసి
అటెండ్ కమ్మన్నారు. అటెండ్ అయ్యాము. కానీ అక్కడ అటెండ్ అయిన తర్వాత అక్కడ కేవలం మాకు ఎవరైతే వ్యతిరేకంగా కంప్లైంట్ చేశారో వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు చెప్పేది విన్నారు తప్ప మాదంతా అరణ్య రోదన అయిపోయింది. తర్వాత ఆయన వినడం లేదు కాబట్టి కనీసం ఈ డాక్యుమెంట్స్ అన్న చూడండి అని మేము ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. తను వెరిఫై చేస్తానన్నాడు. కానీ అతను వెరిఫై చేయకుండా జనవరి 25 ఉదయం 5:30 ప్రాంతంలో ఇది మీరు ఇచ్చింది నేను చూడలేదన్నాడు. చేసి పక్క ఆఫీసర్ చెప్పిండు అది నాకు ఇవాళ పుట్టప్ చేయన్నాడు. అంటే నెల రోజుల నుంచి ఆయన చూడకుండా మొత్తం మీద వచ్చిన తర్వాత మేము ఎందుకంటే డౌట్ పడి హైకోర్టు పోయినాం. హైకోర్టు పోతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక హైకోర్టు ఆర్డర్ను కూడా కేర్ చేయకుండా అదేమైందంటే ఫ్రెష్ హియరింగ్ పెట్టమన్నాడు. హియరింగ్లో మా మాట వినలేదు. మేము ఇంత పెద్ద కట్ట డాక్యుమెంట్స్ తీసుకొని పోయినాం. ఇట్ ఇస్ నాట్ బాదర్, ఇట్ ఇస్ నాట్ అలో మీ, స్నబ్డ్ మీ అంటే నేను లేచి మాట్లాడుతుంటే కూర్చోబెట్టిండు. అది సీసీగా ఉంటాయి, వీడియోస్ ఉంటాయి అక్కడ. అయితే తర్వాత మళ్ళా సడన్గా అంటే సాయంత్రం 23 సాయంత్రం 6 గంటల దాకా నడిచింది అది. తర్వాత పొద్దున వచ్చి ఇది తప్పు చేసిన అని ఉత్తరం రాసుకుందాం అని కూర్చుంటే వాట్ దట్ దన్ వాస్ ఎంతమంది 100 మంది అంత ఒక స్పెషల్ పోలీసు, ఇంకో పోలీసు, ఒక 10-15 బుల్డోజర్స్, తర్వాత జేసీబీలు అన్నీ వచ్చి హైదరాబాద్ బీర్పేటలో భార్యను అత్యంత కిరాతకంగా చంపిన కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా సమావేశంలో నిర్వహించారు. భార్య వెంకట మాధవిని గురుమూర్తి అత్యంత క్రూరంగా చంపాడని సిపి వెల్లడించారు. భార్యను చంపినందుకు అతడిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదని అన్నారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యాడని తెలిపారు. దర్యాప్తులో అతడు చెబుతున్న విషయాలు విని తాము నివ్వెరపోయామని చెప్పారు. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనాల డిజైన్లపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్షించారు. ఈ సమావేశంలో ఆరోగ్య ఆర్ఎండ్బి శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31న నూతన భవన నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో డిజైన్ల ఖరారుపై మంత్రి చర్చించారు. ఈ నెల 25న జరిగిన సమీక్షలో డిజైన్లతో పాటు పలు మార్పులు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మార్పులు చేసిన డిజైన్లపై మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు. కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దేవాలయ కమిటీ చైర్మన్ నల్లా రఘుకుమార్ రెడ్డి, ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఎంపీకి స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని కర్మన్ఘాట్ శ్రీ ఆంజనేయ స్వామి వారిని కుటుంబ సభ్యులతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఎంపీ కుటుంబ సభ్యులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వారితో పాటు ఐఎన్టీయూసీ నాయకులు చాడ సురేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు పూజలో పాల్గొన్నారు. బీజేపీ భావజాలం ఆ పార్టీ నేతలకు అవార్డులు ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా అని కాంగ్రెస్ నాయకులు సరిత ప్రశ్నించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులలో మన మందకృష్ణ మాదిగన్న గారికి అవార్డు రావడం అనేది నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్న విషయం. ముందుగా మందకృష్ణ మాదిగ గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విషయమై మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకనొక సభలో ఒక మాట అన్నారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 5 మంది
మేధావులు పెద్ద మనుషుల పేర్లు కేంద్రానికి పంపించడం జరిగింది. అది కదిరన్న గారు కావచ్చు, చుక్క రామయ్య గారు, అలాగే మన గోరెంటి వెంకన్న గారు కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, అలాగే తిరుమలరావు గారు కావచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా పంపించాము. కానీ ఒక్కరిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం అనేది బాధాకరమని బాధ వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మరొక్కసారి కేంద్రానికి ఒక లేఖ రాస్తాము, మరి దీనిపైన పునరాలోచన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. ఈ వాక్యాలపై బండి సంజయ్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ ఆయన దిగజారిన మాటలు ఏంటంటే, గదరన్నకి మేము ఎందుకు అవార్డు ఇవ్వాలి, ఈరోజు పద్మశ్రీ అవార్డుకి ఆయన అర్హుడే కాదు అనే విధంగా కించపరుస్తూ మాట్లాడడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని కోప్పడుతున్నారు. ఖచ్చితంగా గదరన్న ఈరోజు వెనకబడ్డ జాతులే కాదు, పేదల పెన్నిదిగా అందరి మనసులో నిండిపోయిన మనిషి. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారనే రీతిలో నల్గొండలో స్వాగతం పలికారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతు మహాధర్నాకు హాజరైన ఆయన శ్రేణుల ఉత్సాహం చూసి బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారని ఆనాడే చెప్పానని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. మహాధర్నాకు బీఆర్ఎస్ నేతలు సహా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా. అందుకే కొత్త డ్రామా జనవరి 26కు మొదలవుతుందట, మార్చి 31 దాకా సాగుతుందట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. మళ్ళా డబ్బల ఓట్లు పడ్డాక నేను చెప్పినా అంటాడు. ఏ ఊరికి పోదామో పోదాంపా, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా, ఏ ఒక్క ఊరిలో 100% మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన అసెంబ్లీలో. కానీ నోరు తెరవడు, మాట మాట్లాడాడు. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, గరీబులను సావగొడుతున్నారు. ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు, రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నొకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒక్కళ్ళు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు. ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా డ్రామా. ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది. యాది పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆర్ఎస్పీ తన ఫిర్యాదులో ఫార్ములా ఈ రేస్ విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని చేర్చాలని రాసుకొచ్చారు. ఫార్ములా ఈ రేస్పై రేవంత్ రెడ్డి తీరు వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అనేక పెట్టుబడులు వెనక్కిపోయాయని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందని, ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందనే కోణంలో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్, ఈడీ, ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈరోజు కేటీఆర్ గారు కాదు ఇందులో నిందితులు, మీరు నిందితులు. మీ వల్ల తెలంగాణకు రావాల్సిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పోయినాయి, వేలాది ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు రాకుండా పోయినాయి. ఇలా మీరు మొన్న సంక్రాంతి నాడు కైట్ ఫెస్టివల్ చేసిండ్రు. కైట్ ఫెస్టివల్ కు 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండ్రు తెలంగాణ ప్రభుత్వం. ఇదే మరి పెరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల పండుగ చేసిండ్రు. దానికోసం 14 దేశాల నుంచి పతంగులు ఎగిరేసే వాళ్ళని తీసుకొచ్చిండ్రు. వాళ్ళని స్టార్ హోటల్లో ప్రభుత్వం పైసలతోనే పెట్టిండ్రు, వాళ్ళని లగ్జరీ కార్లలో కూడా ప్రభుత్వం పైసలతోనే తిప్పిండ్రు. వాళ్ళని తీసుకొచ్చి 2 నుంచి 3 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన ప్రభుత్వం నుంచే. అదేవిధంగా మీ ప్రజాపాలన వారోత్సవాల్లో పోయిన డిసెంబర్లో ఎయిర్ షో పెట్టిండ్రు, దానికి కూడా కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన విమానాలను తిప్పిండ్రు. మింట్ కాంపౌండ్లో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మజ్దూర్ సంఘ్ క్యాడర్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ప్రింటింగ్ ప్రెస్ అంతా చూసి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రిగా దానికి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ మళ్ళీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది చూసింది. ఈ మధ్య కాలంలోనే ఏ ఐడిపిఎల్ కంపెనీ అయితే ఆనాడు పేదలకు మందులు అందించిందో
అనేక ఫార్మా కంపెనీలకు మార్గదర్శి అయిందో, అందులో పనిచేసినటువంటి సైంటిస్టులు ఉద్యోగులు బయటికి పోయి ఎట్లా పెద్దోళ్ళు అయిందో, అది ఎట్లా చనిపోయిందో మన కళ్ళ ముందు చూసాం. నేను ఈ మధ్య కాలంలో దాని మెంబర్ని అయి రామగుండం ఎరువుల కర్మాగారం 20-25 ఏళ్ల క్రితం బందైనా అనేక పోరాటాలు చేసినప్పుడు కూడా ఎవరి తరం కాలేదు. మళ్ళీ మోడీ గారే 6,300 కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేసిన చరిత్ర మోడీ గారిని. ఈ మధ్యకాలంలో అనేక రాష్ట్రాలలో ఉపాధి కల్పన కోసం ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళకు సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఫ్యామిలీతో కలిసి కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు చేశారు. ఒకవైపు కోట్లల్లో భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కామెంట్స్ చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మహాకుంభ్ అంటే 144 ఇయర్స్ తర్వాత ఇట్లాంటి పవిత్రమైన దినం వచ్చింది. నెక్స్ట్ ఇదే మహాకుంభ్ ఎప్పుడు వస్తుందంటే 144 ఇయర్స్ తర్వాతనే వస్తుంది. చాలా మంది వేరే వేరే విధంగా కామెంట్లు చేస్తున్నారు. మహాకుంభులో కరెక్ట్ వ్యవస్థ లేదు, చాలా వరకు వేరే వేరే కామెంట్లు చేసే ఓలుకి నేను ఒక్కడే చెప్తాను. ఇవాళ నేను నా ఫ్యామిలీ ఎంబడి వస్తున్నాను. చూడండి, ఇది విఐపి ఘాట్ కూడా కాదు, నార్మల్ ఘాట్. అంటే నార్మల్ ప్రజలు ఎక్కడ స్నానం చేస్తారు అదే ప్లేస్లో నేను ఇవాళ ఉన్నాను. చాలా మంచి వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేసినారు. కరోడ్స్ ఆఫ్ పీపుల్, కరోడ్స్ ఆఫ్ హిందువులు వచ్చి ఇక్కడ స్నానం కూడా చేసుకుంటున్నారు. ఒక్క సైడు హిందువులు మేము ఈ పవిత్రమైన మహాకుంభలో వెళ్ళాలి, స్నానం చేసుకోవాలని ఒక మంచి ఆలోచన పెట్టుకొని ఇక్కడ హిందువులు వస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడ్గే గారు ఇంకోటి ఆయన ఏ విధంగా కామెంట్ చేసిందంటే మీరందరూ చూసినారు. స్నానం చేస్తే భోజనం వస్తుందా అంటే ఈ మహాకుంభకి భోజనంకి ఏం సంబంధం? అట్లాంటి సంబంధం ఏదైనా ఉందా? నేను కాంగ్రెస్ అధికారులకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, అదేవిధంగా ఖడ్గే గారికి అడుగుతున్నా, మీరు ప్రతి దాంట్లో రాజకీయం అంటే జనాలు అంటారు అరే ఈ చేత కానీ కాంగ్రెస్. జనవరి 31న రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే గద్దర్ 77వ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఓయూ విద్యార్థి నాయకులు, టీపీసీసీ అధికార ప్రతినిధి కోటా శ్రీనివాస్, గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గద్దర్ జయంతి ఉత్సవాలకు సంబంధించి గోడపత్రికను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ నెల 31న రవీంద్ర భారతిలో జరిగే గద్దర్ 77వ జయంతి ఉత్సవాన్ని కవులు, కళాకారులు, విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 31వ తేదీ ఉదయం 11 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఓయూ విద్యార్థులు, ప్రొఫెసర్లతో గద్దర్ ఎన్నో ఉద్యమాల్లో మమేకమయ్యారని గుర్తు చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాము. గద్దర్ ఫౌండేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న నానా జయంతి 77వ జయంతిని విజయవంతం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఉదయం 11 గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీ సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు వినిపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా వర్ధంతికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాము. ఇప్పుడు అందుకే ఉదయం 11 గంటలకే స్టార్ట్ చేస్తున్నాము. ఉదయం 11 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలవుతాయి. వచ్చే సంఘాలు, ప్రజలు, వివిధ రాజకీయ నాయకులు, ప్రజాపక్షం నుంచి వచ్చే ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళ సందేశాన్ని ఇస్తారు. కావున ఈ ఉస్మానియా యూనివర్సిటీకి